లిక్కర్ స్కామ్లో గత కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుట్ల కవితని ఈడీ అధికారులు తీసుకెళ్లి అరెస్ట్ చేసినారు. అరెస్ట్ అవుతారని మీరు ఊహించిరా, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతూ ఉన్నాయి, కల్వకుట్ల కవితని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని మీరు అనుకున్నారా? అంటే నేను ఇప్పట్లో అయితే అరెస్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సంతోషంగా ఉంది అరెస్ట్ కావడం. అరెస్ట్ అవుతుందని నేను అస్సలు అనుకోలే. సరే రాజకీయంగా వాడుకుంటారా రాజకీయంగా వాడుకోరా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అంటే వీళ్ళు వాడుకున్నంత మాత్రాన వాడుకోబడడానికి వస్తువు కాదు, కానీ పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. పోయినసారి ఏమనుకున్నారు, ఇద్దరు ఒకటే అని నమ్మినారు. అవును, కాబట్టి ఓడగొట్టారు, చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల అంటే ఈడీ చేసింది అది కేంద్ర దర్యాప్తు సంస్థ అయినా కానీ, అంటే మేము ఈడీని చేతిలో పెట్టుకోలేదు, మేము బీఆర్ఎస్ కమ్ముడు పోలేదు అని చెప్పుకోవడానికైతే బీజేపీకి మనకు వస్తుంది. పోయినసారి ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు కదా. పోయినసారి ఏం చెప్పాలో అర్థం కాలే. ఈ బీజేపీ వాళ్ళే అప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న బీజేపీలో ఉండే, మీ కాలేజ్ టీవీకి వచ్చిండు, మన తొలి వెలుగుకి వచ్చిండు, చెప్పిండు ఆమెను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయకపోతే పార్టీ మునిగిపోతుంది అని చెప్పిండు. అట్లా నీ జితేందర్ రెడ్డి కూడా అన్నాడు, ఎందుకు అరెస్ట్ చేస్తలేదో మాకు తెలవట్లేదు అన్న రాజగోపాల్ రెడ్డి అని అన్నాడు. ఇట్లా అనేక మంది, నాకు దిలీప్ కుమార్ అన్న, కపిల్ భాయ్ దిలీప్ కుమార్ అన్నాడు, రవీంద్ర నాయక్ అన్నాడు, వీళ్ళందరూ కూడా అవును వీళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేస్తేనే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఏ పార్టీ అయినా వాళ్ళ ఫ్యామిలీతోని కానీ బీఆర్ఎస్ తోని కానీ మంచిగా ఉన్నారు, సన్నిహితంగా ఉన్నారని భావిస్తే ప్రజలు ఓటయ్యారని చెప్పారు. వీళ్ళు చెప్పినట్టుగానే వీళ్ళు బీజేపీ వాళ్ళే చెప్తారు కాబట్టి ఇంకా ప్రజలు బాగా విశ్వాసంగా ఓకే కవితను అరెస్ట్ చేస్తలేరు కాబట్టి వీళ్ళు ఒకటే అని చెప్పేసి ఓడగొట్టారు. ఇప్పుడు అరెస్ట్ అయింది అంటే ఈడీ నిజానికి రాము నీ మీద మరి రాలే ఈడీ రైట్స్, నా మీద ఈడీకి రైట్స్ రాలు. తెలంగాణలో దాదాపు 2 కోట్ల మంది ఆడబిడ్డలు ఉంటారు. మరి 2 కోట్ల మంది ఆడబిడ్డలలో కరెక్ట్ కేసీఆర్ కూతురుని సెలెక్ట్ చేసుకున్నా అనవచ్చు. మరి కేసీఆర్ మరి కూతురు కాబట్టి అరెస్ట్ చేసిరని. మరి జగన్మోహన్ రెడ్డికి వైఫ్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి తల్లి ఉంది, జగన్మోహన్ రెడ్డికి చెల్లి ఉంది, చంద్రబాబు నాయుడుకి కూడా అక్కయ్యలు ఉన్నారు, అక్కయ్యలో కదా ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ వైఫ్ ఉంది, వాళ్ళ కోడలు ఉంది. తర్వాత ఇంకా బీహార్లో కూడా లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన ఫ్యామిలీస్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, కూతుర్లు ఉంటారు. ఇట్లా వాళ్ళ కేసీఆర్కు అంటే బీజేపీ పార్టీకి అపోజిషన్ ఉన్న దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు. అంతేందుకు సోనియా గాంధీ గారిని కూడా ఈడీ రైట్స్ చేసినారు, పిలిపించినారు, ఎంక్వైరీ చేసినారు. మరి సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయలేరు కదా. ఇప్పుడు నిజానికి బీజేపీకి ప్రథమ శత్రువు కాంగ్రెస్, అవును కేసీఆర్ అంటూ కాదు. మరి అరెస్ట్ చేసినంటే ఈమె దొంగతనం ఉంది. నేను అనేది ఏంటంటే ఎవరికి ఉపయోగపడుతుంది అనేది సెకండరీ. ఇట్లాంటి దొంగలు క్రిమినల్స్ మాత్రం జైళ్ళల్లోనే ఉండాలి. కానీ ఇక్కడ బీజేపీ ప్రమేయం ఏమైనా కనిపిస్తుందా? కవిత అరెస్ట్ విధానంలో డైరెక్ట్ ఈడీఏనే దర్యాప్తు సంస్థలే ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ చోద్యంతో కవితను అరెస్ట్ చేసినట్టు మీకు అనిపిస్తూ ఉందా? అదే నేను దాని లోపలికి వెళ్ళాను. బీజేపీ పార్టీ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు. కేంద్ర ప్రభుత్వం అంటే అది ప్రజలకు సంబంధించి, బీజేపీ అనేది పార్టీకి సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఈడీ కూడా పార్టీ. కేంద్ర ప్రభుత్వంలో ఉండే మినిస్టర్స్ కానీ సంబంధిత వాళ్ళు కానీ ఎక్కడెక్కడైతే ఈ అంటే మనీకి సంబంధించి ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించి ఎక్కడెక్కడ జరిగినా చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే అవన్నీ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశించి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందా వాళ్ళకి తెలియకుండా ఈడీకి చేయడానికి ఉండదు కదా. కేంద్ర ప్రభుత్వమే చెప్పాల్సిందే. సంబంధిత మినిస్టర్స్ వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉంటాయి కదా. అవును, కాబట్టి చేస్తారు. చేస్తే ఏంది, కానీ ప్రచారం అట్లా చేసుకుంటుంది కదా. అంటే కావాలనే బీజేపీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు మోడీ ఎంట్రీ అవుతాడు, దాంతోపాటు కేడీ దర్యాప్తు సంస్థలన్నీ ఎంట్రీ అవుతాయని చెప్పి ఆ తరహాలో ఈ బీఆర్ఎస్ పార్టీ జాగృతి అట్లా ప్రచారం చేసుకుంటా ఉంది కదా. అదే ఇప్పుడు దొంగ రెడ్ హ్యాండెడ్గా దొరికినాక ఇంకా సిగ్గు లేకుండా ఒలింపిక్లో ఏదో బంగారు గోల్డ్ మెడల్ గెలిచినట్టు, సానియా మిర్జా టెన్నిస్లో తీసుకొచ్చినట్టు, ఏంది ఆ సైనా నెహ్వాల్ సెటిల్లో తీసుకొచ్చినట్టు, మలవత్పూర్ణ ఎవరెస్ట్ శిఖరం ఎక్కి వాళ్ళు కూడా ఇంత హంగామా చేయాలి. ఇట్లా నడు ఏందది? నువ్వు లిక్కర్ దందా చేసి 100 కోట్లు లంచం ఇచ్చిందట ఆమ్ ఆద్మీ పార్టీకి. 100 కోట్లు ఇచ్చిందంటే మేము 1000 కోట్లకు టార్గెట్ చేసింది. 1000 కోట్లకు టార్గెట్ చేసి 1,00,000 కోట్లకు ఇచ్చింది. అసలు ఏమనుకుంటుంది ఆమె? ఇంకా సిగ్గు లేకుండా తప్పు ఒప్పుకున్నా కానీ ఒక సరే పోన్లే తెలుసో తెలియక చేసింది అనొచ్చు. ఇంత తప్పు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికి ఈడీ ఆఫీసర్లు, నీకు విషయం తెలుసా, వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి హింస పెడితే జడ్జి గారు అడుగుతారు
అడుగుతారు క్వశ్చన్, వీళ్ళకి అడ్వకేట్ ఉంటారు. అవును. ఏం ఆధారాలు లేకుండా ఎట్లా పడితే మీరు అట్లా ఎందుకు అరెస్ట్ చేసిరు అన్నప్పుడు ఈడీ వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈడీ ఆఫీసర్లు తప్పు చేస్తే ఈడీ ఆఫీసర్లు జైలుకు పోతారు. దానికి బీజేపీ పార్టీకి ఏం సంబంధం? ఒకవేళ కేంద్ర ప్రభుత్వాలు ఉన్నారు, వాళ్ళు చట్టం తాను పని చేసుకోపోతుంది. సరే వాళ్ళు చెప్పిర్రా చెప్పలేరా అనే దానికంటే క్వశ్చన్, ఈమె లిక్కర్ స్కామ్ అంటారు చాలామంది, అది లిక్కర్ స్కామ్ కాదు, లిక్కర్ పాలసీ స్కామ్. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్. లిక్కరే కాదు, లిక్కర్ పాలసీ స్కామ్. అంటే పాలసీ స్కామ్ అంటే ఏందని అడిగితే, అంతకు ముందు లిక్కర్ అమ్మే విధానం ఎట్లుండే, వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆ పాలసీలను ఎట్లా స్కామ్ చేసిర్రు అంటే, అంతకుముందు కొన్ని లిమిటెడ్ మందే అమ్మేది, అది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేది, గవర్నమెంటే లిక్కర్ అమ్మేది. ఇప్పుడు ఏం చేశారు అన్నట్టు, వీళ్ళ కొత్త విధానంతో ప్రైవేట్ వ్యక్తులు ఎంటర్ అవుతారు. అప్పుడు ఏంటంటే ఒక లిమిటెడ్ టైం వరకు ఉంటుండే, అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. ఈ కవిత ఎంటర్ అయిన తర్వాత మా తెలంగాణలో ఇట్లా కొంత వేల కోట్ల లిక్కర్ సెల్లింగ్ అవుతుంది, మీరేంది అంత తక్కువ అమ్ముతున్నారు, లిక్కర్ అమ్మి కోట్లు సంపాదించవచ్చు, లిక్కర్ పాలసీని ఇట్లా రూపొందించాలి, కొత్త విధానం రూపొందిద్దాం, ఇప్పుడున్న మీరు విధానంతో పోతే తక్కువ ఆదాయం ఉంటుంది, మీరు సంపాదించుకోవడానికి ఏముండదు అని చెప్పేసి వాళ్ళకి లేని ఐడియాలు ఇచ్చి లిక్కర్ కొత్త పాలసీ చేసింది. ఆ పాలసీ కొత్త పాలసీ ప్రకారం ఏంటంటే, రాత్రి 3 గంటల దాకా అమ్ముకోవచ్చు లిక్కర్. కవిత చూడు ఎంత క్రిమినల్ బ్రెయిన్, రాత్రి 3 అయిన దాకా తాగితే రేపుల మర్డర్లు ఎందుకు జరగవు? ఏ నిర్భయ రేపుకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ అవును అప్పుడు లిక్కర్ తాగి నిర్భయం రేప్ చేసిరు, ఇష్టం వచ్చినట్టు ఆమెను చిత్రహింసలు పెట్టి బస్సులో రేప్ చేసిరు. ఇదే కేజ్రీవాల్ పెద్ద మొత్తంలో చేసిండు. ఇప్పుడు ఈ కవిత ఎంటర్ అయ్యి 3 గంటల దాకా లిక్కర్ అమ్ముకోవచ్చు, రాత్రి 3 గంటల దాకా. అంటే ఈమె ఇంటర్వ్యూలో చెప్తా ఉండే, ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావంటే లిక్కర్నే కంప్లీట్ లేకుండా చేస్తా అని చెప్పినది. అది అంటే ఇక్కడ తెలంగాణ ఆగమైంది, అటు ఢిల్లీలో కూడా ఆగం చేయడానికి లిక్కర్ దందాకు చేసింది అంతే కదా. నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను లిక్కర్ని అవాయిడ్ చేపిస్తా, అసలు ఆదాయం తక్కువైనా సరే ప్రభుత్వానికి, చాలా మంది మహిళలు బాధపడుతున్నారు, అసలు లిక్కర్నే మొత్తం ప్రొహిబిట్ చేసేస్తాం, లిక్కర్నే నిషేధిస్తామని చెప్పి. అంటే వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ అంత ఒక టైప్ ఉంది, దండుపాలెం బ్యాచ్ లాగా, వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే దళితుని ముఖ్యమంత్రి చెయ్యను అన్నట్టు, ఓకే చేస్తా అంటే చెయ్యను అన్నట్టు. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అంటే దళితులకు 3 ఎకరాలు ఇయ్యను, వాళ్ళ దళితుల భూములే లాక్కుంటా, ధరణి లాంటివి పెడతా, ఇంకోటి పెడతా, హరితారం పెడతా, అట్లాంటివి పెట్టేసి లాక్కుంటా. అంటే మన మీనింగ్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఇయ్యడు, ఉన్న ఇళ్ళే కూలగొడతాడు. ఇది సేమ్ కవిత కూడా, నేను లిక్కర్నే నిషేధిస్తా అని చెప్పేసి అసలు లిక్కర్తోనే బిజినెస్ చేసి ఏదో సామ్రాజ్యాన్ని నిర్మించి భవిష్యత్తులో వీలైతే తెలంగాణలో సీఎం కావాలనుకున్నదేమో అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా సాధిస్తే ఇట్లా చేయి చూపిస్తాం. ఈడీ అధికారులు